ఇప్పుడు మనం ప్రకృతి వనం ఎంట్రన్స్లోనే ఒక బావి ఉంది. ఈ బావి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రకృతి వనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జంగమయ్య సార్ ఉన్నారు మనతో పాటు, మరియు శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. శివశంకర్ గారు, అసలు ఈ బావి కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఈ బావి ఎందుకు యూస్ చేస్తున్నామంటే మేము ఇది ఓల్డెన్ డేస్లో కట్టింది. ఈ ఓల్డెన్ డేస్లో బావిలో వాటర్ ఎప్పుడు ఊరుతూ ఉండేటివి. దీని ద్వారా మనం ప్లాంట్స్కి అలా చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ కరువు రావడం వల్ల వాటర్ అనేది ఎక్కువ రాదు. అందువల్ల దీన్ని ఎలా యూస్ చేసుకున్నామంటే ఒక ట్యాంక్ లాగా యూస్ చేసుకుంటాం. అంటే ట్యాంక్లో వాటర్ ట్యాంక్ లాగా. అవును సార్, అలా స్టోరేజ్ చేసుకొని మనము మనకి ఇక్కడ 2 బోర్స్ ఉన్నాయి, 3 బోర్స్ ఉన్నాయి, కానీ ఒకటి చెప్పలేమన్నమాట. ఒక 2 అయితే పర్ఫెక్ట్గా వస్తుంటాయి. దాని ద్వారా స్టోర్ చేసుకోవడము. ఈ స్టోర్ చేసిన తర్వాత మనము యాక్చువల్గా ఇక్కడ జీవామృతం అనేది మిక్స్ చేసుకుంటాం సార్. ఇది ఇప్పుడు స్టోరేజ్లో అక్కడ ఈ 2 మామూలు వాటర్ అండి? అవును సార్, మన బోర్ వాటర్ సార్. ఇది దానిలోంచి వచ్చేది ఒక బోరు, అది ఇంకొక బోరు. ఇక్కడ మనం చూస్తున్నాం బావిలో వాటర్తో పాటు జీవామృతం ఇక్కడే మిక్స్ అవుతుంది సార్. ఆ గొట్టంలో ఏమొస్తుంది సార్? యాక్చువల్గా దాంట్లో వచ్చేసి ఆ వాల్ ఉంది చూడండి సార్. ఆ వాల్లో వచ్చేసి మనం ఆవులన్నీ కట్టేస్తాం కదా ఒక షెడ్లో. ఆ షెడ్లో ప్రతి ఒక్కటి ఆవు పేడ గంధరము అన్నీ నైట్ జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా వేస్ట్ కాకుండా అక్కడ క్లీన్ చేసిన వాటర్ మొత్తం మనం బావిలోకి వదులుకోవడానికి డైరెక్ట్గా అది సార్. ఓకే, అది ఆ పైప్ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది. పైప్ బ్లూ కలర్ వాల్ ఉంది సార్. అవునండి, అది వచ్చేసి మనం డైరెక్ట్గా అక్కడ మనం జీవామృతం కలుపుకుంటాం ఆ తొట్టుల్లో. ఓకే, ఆ తొట్ల దగ్గరికి వెళ్దామండి. దీని నుంచి మళ్ళీ అవుటర్ ఎలా వెళ్తుంది అంటారు బయటికి? అంటే అక్కడ మాకు ఒక పైప్ ఉంది సార్, బ్లాక్. అది మనము డైరెక్ట్గా గన్స్కి ఇచ్చామన్నమాట. 20 HP మోటార్ అది లోపల. ఈ వాటర్ని బయటికి తీసుకోవడానికి ఇవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ప్లాంట్స్కి రెయిన్ గన్స్ ద్వారా స్ప్రే చేస్తాం. అక్కడ ఉన్న యూనిట్ ఏంటంటే అక్కడ ఉండేసి జీవామృతం మిక్స్ చేసుకోవడం. ఇప్పుడు జీవామృతం ఎలా చేస్తారంటే చూద్దామండి. రైట్ రైట్. ప్రకృతి వనం మొత్తానికి 70 ఎకరాలు. ఈ 70 ఎకరాల ప్రకృతి వనం మొత్తానికి ఈ బావిలోంచే వాటర్ వెళ్తూ జరుగుతుంది. మనం ఇప్పుడు పైన చూసిన జీవామృతం ఈ బావిలోకి వస్తుంది. ఈ బావిలోకి వచ్చిన నీళ్ళంతా కూడా రెయిన్ గన్స్ ద్వారా వెళ్తారు. రెయిన్ గన్ ద్వారా. అవును సార్. ఈ బావి ఎంత డెప్త్ ఉంటుందంటారు? సార్ ఇది మొత్తం 35 అడుగులు ఉంది సార్. 35 అడుగులు. అవును సార్. దీంట్లో మనం ఇలా స్టోర్ చేసుకొని దీంట్లో జీవామృతం అనేది మిక్స్ చేసుకొని దీని ద్వారా మనము బయట రెయిన్ గన్స్ అనేది ఫిట్ చేస్తాం సార్. ఆ రెయిన్ గన్స్ డైరెక్ట్గా అవుట్పుట్ ఇలా తీసుకొని రెయిన్ గన్స్ ద్వారా స్ప్రే చేస్తాం సార్. జంగమయ్య గారు, అసలు ఈ వాటర్లో స్నానం చేస్తే ఎలా ఉంటుందంటారు? ఈ వాటర్లో స్నానం చేస్తే మనకి చర్మ రోగాలన్నీ కూడా నయం అవుతాయి. అలాగే వాటర్లో మనకి గోమూత్రం అనేది బాగా కలుస్తుంది కాబట్టి గోమూత్రం అనేది శరీరం లోపలికి తీసుకున్నా కానీ ఆరోగ్యమే, శరీరానికి బయట ఉన్నా కానీ అది ఆరోగ్యమే. మన బ్యాక్టీరియా కూడా మన చర్మం యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దీనివల్ల. ఈ వాటర్ గోమూత్రంతో కలిసిన వాటర్ హెల్త్కి మంచిది, స్నానానికి చర్మ వ్యాధుల దూరం అవుతా అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మనం బావిని చూసాం. ఆ బావిలో వాటర్తో పాటు జీవామృతం మిక్స్ అవుతుంది. ఆ జీవామృతం ఏంటి, ఎలా తయారవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. సార్, అసలు జీవామృతం ఏంటి, అది ఎలా తయారవుతుంది చెప్పండి సార్. జీవామృతం అనేది మనము పాతకాలంలో ఈ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా ఎలా పండిస్తున్నారు అనేది విధానం ఇక్కడ. ఇది పాలేకర్ విధానం అంటారా? అవును సార్, ఇది పాలేకర్ విధానము. అది పాతకాలంలో అన్నిటికీ ప్రతి ఒక్క డిసీజ్కి ఆర్గానిక్గానే మందులు అనేది ఉన్నాయి. ఇప్పుడు కెమికల్స్ రావడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకని ఆ కెమికల్స్ దారిలో వెళ్లకుండా ఆర్గానిక్గా వెళితే మాకు బాగుంటుంది, హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కటి ఇక్కడ ఆర్గానిక్గానే చేస్తాము. అది ఎలా చేస్తామంటే మేము ఆర్గానిక్ ఇది జీవామృతం అనేది మేము ఆవు పేడ, ఆవు గంధరము, ఉలవ పిండి, బెల్లము, పుట్టమున్ను ఇవన్నీ
మిక్స్ చేసి రోజుకి 2 సార్లు కలుపుతూ ఉండాలన్నమాట. పొద్దున సాయంత్రము ఏదో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ఓ 1 వీక్ తర్వాత మనకి ఇలా జీవామృతం అనేది రెడీ అవుతుంది. 1 వీక్కి కరెక్ట్గా మనకు జీవామృతం అనేది రెడీ అవుతుంది. 1 వీక్ పడుతుంది. ఇది 1 ట్యాంక్ 1 ట్యాంక్ 2 ట్యాంక్ 3 అట్లా మెయింటైన్ చేస్తారు. అవును. ఇది డేట్ నోట్ చేసుకుంటారా? డేట్ నోట్ చేస్తారు. దాని తర్వాత 1 వీక్ తర్వాత ఒక్కొక్కటి మనకు ప్లాంట్స్కి ఎప్పుడైతే వాటర్ కావాల్సి వస్తుందో అప్పుడు మనము బాయిలోకి నీళ్లు పట్టుకోవడము, బాయిలోకి రిలీజ్ చేసుకొని డైరెక్ట్గా మనము బాయిలో ఎలా అంటే ఆ స్టోర్ చేసుకున్న తర్వాత బాయిలో మనకు ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ నుంచి అవుట్పుట్ ఇలా మనకు రెయిన్ గన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఆ రెయిన్ గన్స్ ద్వారా మనము స్ప్రే చేస్తాము. అవి ఆర్గానిక్గా ఎనర్జీతో పెరుగుతాయి. బాయిలోకి వెళ్ళి బాయిలో నుంచి చైన్లోకి వెళ్తుంది. అవును సార్, ఈ జీవామృతం గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఇది పూర్వకాలం నుంచి మనం చేసేటువంటి పద్ధతులు అంటే మనం ఆకులు అప్పుడు చెట్టు కొమ్మల్ని మళ్ళలో వేసేవాళ్ళము. ఇప్పుడేమో ఆ పద్ధతి నుంచి చెట్లు కొంచెం దూరమైనాయి కాబట్టి మనము ఈ గోవుల ద్వారా కానీ పశువుల ద్వారా వచ్చినటువంటి ఈ జీవామృతం అంటే వాటి మలమూత్రాలు సేకరించి వాటి జతకి కొన్ని చెట్ల నుంచి విడుదలైనటువంటి గింజలనే పొళ్ళుగా తయారు చేసి వాటిలో ఉన్న శక్తిని మూడింటిని జాయిన్ చేసి దాంతో జీవామృతంగా మార్చి తిరిగి మన భూములకి అందిస్తున్నాం. ఈరోజు ఆకులు కరువైనాయి కాబట్టి ఫారెస్ట్ వ్యవసాయం లేదు. ఈరోజు అటవీ వ్యవసాయం లేదు కాబట్టి అది ఎక్కడనో కొన్ని చోట్ల మాత్రమే వీలవుతూ ఉంది. ఈ అటవీ వ్యవసాయంలో అయితే మీకు అన్ని జంతువుల యొక్క పక్షులు మరియు జంతువుల యొక్క మలమూత్రాలు అక్కడే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం క్లీన్ చేసి ఈ భూముల మీద వేసేవాళ్ళం. కానీ అది లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా కొన్ని గింజల్ని కూడా ఇప్పుడు మనం దాన్ని డ్రై చేసి పొడి చేసి ఇందులో కలిపి మనము ఆ స్టైల్లో మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇది ఈరోజు మనకి ఈ విధంగా శక్తిలాగా ఉపయోగపడుతుంది మట్టికి. అందుకే దీని పేరు జీవామృతం అని చెప్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఇక ఫాలో అయ్యి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం, ప్రకృతి వనం సంబంధించిన విశేషాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.